హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్పి డియో రివ్యూస్. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా మా ఛానల్ని. అండ్ ఇక మనము టాపిక్ గురించి మాట్లాడితే మనము మస్ట్ వాచ్ సిరీస్లో భాగంగా ఈరోజు మేము రివ్యూ ఇవ్వబోతున్న మూవీ సర్వర్ సుందరం. 1964లో రిలీజ్ అయింది ఇది. ఇది తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్లో అవైలబుల్లో ఉంది. తెలుగులో మనకు యూట్యూబ్లో ఉంది భయ్య, ఫుల్ మూవీ ఉంది. అండ్ ఈ మూవీలో లీడ్ యాక్టర్స్ గురించి మాట్లాడాలంటే హీరో క్యారెక్టర్ స్టారింగ్ బై నగేష్ అండ్ హీరోయిన్గా కేఆర్ విజయ్ గారు నటించడం జరిగింది. అఫ్ కోర్స్ నగేష్ అండ్ కేఆర్ విజయ్ గారు అని మేము 1964 మూవీ గురించి మీకు చెప్తుంటేనే మీకు అనిపిస్తున్నట్టున్నాయి వీళ్ళెవల్రా బాబు అని. బట్ కొంచెం మనం బ్యాక్ వెళ్ళి ఇక్కడ మనం చూస్తే పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ మూవీలో చూస్తే మనకు పవన్ కళ్యాణ్కి ఎవరైతే పెద్దనాన్న పాత్రలో ఒక హైలైట్ అయిన క్యారెక్టర్ ఉంటుంది చూడండి భయ్య, అతనే నగేష్. సో అతను ఒకప్పుడు హీరో, మనకు తెలియదు కావచ్చు అండ్ కొంతమందికి తెలుసుకోవచ్చు. నా వరకైతే నాకైతే తెలియదు భయ్య, ఇవాళ మూవీ చూశాకనే నాకు తెలిసింది అతను కూడా ఒకప్పుడు హీరో అని. అండ్ కేఆర్ విజయ్ గారి గురించి మాట్లాడాలంటే ఈమె సింహ మూవీలో ఉంది, మన బాలయ్య గారికి భామ పాత్రలో నటించింది ఈమె. అండ్ ఇక సరే ఓకే, ఇక మూవీ విషయానికి వస్తే మాత్రం ఇది ఒక కామెడీ డ్రామా ఫిలిం భయ్య. అంటే ఈ సినిమాకి మెయిన్గా చెప్పాలి అంటే రైటర్గా మాత్రం మన లెజెండరీ డైరెక్టర్ అయిన బాలచందర్ గారు పనిచేశారు. అండ్ స్టోరీ వైజ్గా సుందరం అనేది జస్ట్ ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్య. ఐ మీన్ మన నగేష్ గారు ఏంటి అంటే చాలా డ్రీమ్స్తో ఫిలిం యాక్టర్ అవుదామని సిటీకి వస్తాడు. అక్కడ కొన్ని రీజన్స్ అండ్ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా అనుకోకుండా అతను ఒక హోటల్లో వెయిటర్గా పనిచేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో అతను వెయిటర్గా పనిచేస్తూనే ఫిలిం యాక్టర్ ఎలా అయ్యాడు అండ్ అతని లైఫ్లో వన్స్ అతను ఫిలిం యాక్టర్ అయ్యాక అతని లైఫ్లో ఉన్న పెయిన్ కానివ్వండి అండ్ ఆ సిచ్యువేషన్స్ అనేది మనకు కంప్లీట్గా మూవీలో టూ పార్ట్స్ లాగా ఒక సైడ్ కామెడీగా చూపించారు అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఎమోషనల్ జర్నీ కూడా ఉంటుంది భయ్య. సో కొన్ని కొన్ని టైమ్స్లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ కొన్ని కొన్ని టైమ్స్లో ఎమోషనల్గా కూడా డైరెక్టర్స్ చాలా బాగా చూపించారు. మెయిన్లీ ఈ సినిమాలో యాక్టింగ్ గురించి మాట్లాడితే నగేష్ గారి గురించే మాట్లాడుకోవాలి భయ్య. అతని యాక్టింగ్ మాత్రం అవుట్ స్టాండింగ్గా ఉంది. ఒకవైపు మనకు మంచి కామెడీగా ఎంటర్టైన్ చేస్తాను మనల్ని. ఎట్ ద సేమ్ టైం ఎమోషనల్ సీన్స్లో కూడా మనకి మరీ ఏడుపు వస్తుందని చెప్పలేను, బట్ ఓకే, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం మనం. అండ్ ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్ భయ్య, కృష్ణన్ అండ్ పంజు అని. సో వీళ్ళిద్దరు కూడా మూవీని చాలా బాగా డీల్ చేశారు. ఎస్పెషల్లీ మనుషుల మధ్య ఉన్న సంబంధాలు అవి చాలా ఎంతో ఆర్గానిక్గా రియలిస్టిక్గా చూపించారు. అండ్ మరోవైపు ఇక్కడ మెయిన్ ఇంకో ప్లాట్ ఏంటి అంటే భయ్య, అందంగా లేని వాళ్ళు సమాజంలో కానివ్వండి, ఫిలిం ఇండస్ట్రీలో ఆర్ ఇంకేదైనా ఇండస్ట్రీలో వాళ్ళకి ఎదురయ్యే అవమానాలను మనకు సుందరం అనే క్యారెక్టర్ ద్వారా మనకు చాలా బాగా చూపించడం జరిగింది. నాకు తెలిసి ఈ మూవీకి సర్వర్ సుందరం అని అందుకే పెట్టొచ్చు భయ్య. సుందరం అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, అందులోనే ఉంది మనకు బ్యూటీ గురించి. అండ్ సర్వర్ అంటే మనకి హోటల్లో వర్క్ చేసేవాళ్ళు, సర్వ్ చేసేవాళ్ళు అని. సో అండ్ అలాగే ఈ సినిమాలో మనకు కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య. ఏంటి అంటే ము- మనకు ఎవరైతే కామెడీగా అంటే కమెడియన్స్, ఇప్పుడు మనం కొంతమంది కమెడియన్స్ చూస్తాం, బ్రహ్మానందం కానీ ఇంకొంతమందిని చూస్తాం, ఆలీ కానీ. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మనం జస్ట్ ఆ స్క్రీన్ మీద చూసి వాళ్ళు చేసే కామెడీకి మనం అట్రాక్ట్ అయ్యి మంచి టైం పాస్ చేస్తాం. బట్ వాళ్ళ నిజ జీవితాల్లో వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఎలాంటి పెయిన్ ఉంటుంది వాళ్ళకి అనేది ఈ సినిమాలో మనం చాలా బాగా చూడొచ్చు. ఒక టూ సీన్స్ ఉంటాయి భయ్య, నేను ఎక్కువ చెప్పను ఈ మూవీ గురించి, ఎందుకంటే మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, సో మీరు వాచ్ చేయండి. సో నా వరకైతే నాకు బాగా నచ్చిన సీన్స్ మాత్రం రెండు ఉన్నాయి భయ్య. ఒకటి సుందరం వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కానివ్వండి, అండ్ సుందరంకి లవ్ ఫెయిల్యూర్ సీన్ ఒకటి ఉంటుంది. ఈ రెండు సీన్స్ అయితే నా వరకైతే చాలా బాగా నచ్చాయి నాకు. అండ్ ఈ మూవీ అవ్వడానికి పాత సినిమానే, అఫ్ కోర్స్ మూవీ ఓల్డ్ మూవీ 1964. సో ఆ టైంలో మనం ఇంకా అసలు ఇక్కడ భూమి మీదనే లేము ఆ టైంలో. సో బట్ ఈ జనరేషన్ వాళ్ళకు కూడా నచ్చుతుంది భయ్య. ఆ, అదైతే నేను నమ్ముతున్నాను, అందుకే ఈ మూవీ రివ్యూ ఇవ్వడం జరిగింది మీకు. ఎందుకంటే ఈ మూవీలో నా వరకు చూడడానికి ఇది ఓల్డ్ మూవీ అయినా కానీ మనకు కామెడీ ఉంటుంది, మంచి ఎమోషనల్ ఉంటుంది. ఈ జనరేషన్స్కి కూడా కొంచెం ఆప్ట్ అవుతుంది అనే నేను నమ్మాను. సో మీరు కూడా ఈ మూవీ చూడండి, నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను. సో వన్స్ మీరు మూవీ చూశాక ఎలా ఉందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, మేము ప్రతి వారం ఇలాంటి మస్ట్ వాచ్ మాస్టర్ పీస్ సజెషన్స్తో మేము ముందుకు గ్యారంటీ వస్తాము. మీకు మా కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.